డయాబెటీస్ అనేది ఓన్లీ ఫ్యామిలీ హిస్టరీలో జెనెటిక్గా ఉంటేనే వస్తుందని అనుకోవడం ఒక అపోహ. అది ఖచ్చితంగా అది కాదు. అందరికి ఎవరికైనా రావచ్చు, ఇంక్లూడింగ్ మీకు నాకు కూడా రావచ్చు, మన యొక్క జీవనశైలి ప్రాపర్గా లేకపోతే. చాలామందికి లక్షణాలు ఉండట్లేదు, సిమ్టమ్స్ అనేవి ఉండట్లేదు. అంటే మనం డయాబెటిక్లు అంటాం, వెయిట్ లాస్ ఉండాలి, ఆకలి కాకపోవడం, యూరిన్ ఎక్కువ రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం, ఇటువంటివి చాలా తక్కువ పర్సెంటేజ్లో ఉంటున్నాయి. సో అందుకని బహుశా అది కూడా గ్రహించలేకపోతున్నారేమో. చిన్న ఇక్కడ హోప్ ఏంటంటే ప్రీ డయాబెటీస్ అనే ఒక కండిషన్ ఉంది. ప్రీ డయాబెటిక్లో మనం కొంచెం చెక్ చేసుకోగలిగితే బహుశా మనం ఈ డయాబెటిక్ స్టేజ్ని చాలా వరకు నియంత్రించవచ్చు. ఎందుకంటే ఈవెన్ ప్రీ డయాబెటీసే కొన్ని లక్షల మందిలో ఉన్నారు. 130 మిలియన్స్ పైన స్టడీస్ చెప్తా ఉన్నాయి. ఇప్పటికీ ఒక స్కోప్ ఉంది. డయాబెటీస్ అనేది రాకుండా చేసుకోవడానికి ఖచ్చితంగా స్కోప్ ఉంది, టైం కూడా ఉంది. దాన్ని మనం గ్రహించి యూటిలైజ్ చేసుకోవాలి. ఆ గ్రహించడం అనేది ఇంపార్టెంట్. ఆ ఎర్లీగా ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్.